కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సూర్యాపేట జిల్లా హోటల్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్నామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలే గిరాకీ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ధరల పెంపు పెను భారంగా మారిందన్నారు. కార్మికుల జీతాలు అద్దెలు చెల్లించడమే గగనమైందని, ఇలాగే కొనసాగితే జిల్లాలోని సుమారు 600 హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ ధరల్ని తగ్గించాలని, లేదంటే వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ రేట్లు పెరిగిన కానీ మా ఇంత ముందు రేట్లు పెరిగినాయి. అప్పుడు మేము ఏం చేసినాం, సరే ఒక 5 నుంచి 10 రూపాయల మధ్యలో పెంచినాం. మళ్ళీ ఇప్పుడు ఒకటేసారి సిలిండర్ మీద 1000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు దీనికి పెరగడం వల్ల ఏంటంటే మాకు లాసే. ఇంకా మేము మళ్ళీ రేట్లు పెంచాము. ఇంత ముందే పెంచినాం, ఒక 2 రోజుల క్రితం 5 రూపాయలు 10 రూపాయలు పెంచినాం అండి. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచినాం అనుకోండి, కస్టమర్స్ ఎవరు రాదు. ఇప్పటికే తక్కువైంది, 5 రూపాయలు పెంచడం వల్ల మనకి చాలా తక్కువైంది, వచ్చే కస్టమర్స్ పోయింది. ఇప్పుడు పెంచలేని పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తక్షణమే ఈ తగ్గియాలని మేము కోరుకుంటున్నామండి. మొన్నటి వరకు ఈ గ్యాస్ అంటే కమర్షియల్ సిలిండర్లు కొత్త ఉండడంతో మేము ఒకరోజు పనిచేయాల్సి వస్తుంది. దాని తర్వాత యథావిధిగా మాకు కమర్షియల్ సిలిండర్